యేసు ప్రభువు నన్ను వెళ్ళమన్నారు. ఈ గోడకు మీ ఇంటి మీద తలుపు మీద ఉన్న తలుపు పైన ఉన్న యేసుబాబు ఫోటోను, గోడ మీద ఉన్న యేసుబాబు ఫోటోను వాక్యాన్ని చూస్తాడు. చూసేసి మొత్తం మీద ఆడవాళ్ళు మగవాళ్ళు బయలుదేరు వచ్చేస్తున్నారు. ఏమ్మా యేసు ప్రభు నన్ను మీ ఇంటికి వెళ్ళమన్నానమ్మా. అయ్యో రెండు 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 ప్రభావరం గారు తిట్టేస్తాను, చర్చి మానేసి తిట్టేస్తాడు, రాత్రి చదవపోతే తిట్టేస్తాడు, దశంబాగా ఇవ్వకపోతే తిట్టేస్తాడు, గుడి మానేసి తిట్టేస్తాడు. ఆడొక్కైనా పాస్టర్ దేవుడు పంపాడు మా రా అని చెప్పేసి పేటేసేవాళ్ళు, సాపేసేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. అది కరెక్టా? యేసు ప్రభు వారు అతనికి ఆమెకు మీ ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతో కూడా చెబుతాడు. రేపు తెల్లవారేసరికి నీ ఇంటికి నా దోషులు వస్తున్నాడు, రేపు తెల్లవారేసరికి నీ ఇంటికి నా దోషులు వస్తుంది చెప్పడా? మాట్లాడరా? బైబిల్ చదివితే, బైబిల్లో ఉన్న వాక్యాలను సత్యంగా మీరు అంగీకరిస్తే, ఆ వాక్యం మీకు అర్థమవుతే టీవీల్లోనూ ఫోన్లోనూ మీరు వాక్యం వినరు. టీవీల్లోనూ ఫోన్లోనూ ఎవరైతే వాక్యం అంటున్నారో వాళ్ళు భక్తిహీనులే. నేను గంటపోదని చెబుతాను. ఎందుకంటే అలా ఆరాధన అవకాశం లేదు, వాక్యం చదువుకునే అవకాశం లేదు, ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. ఎప్పుడో సగం నుంచి అయిపో అరగంట మెట్ల మధ్యాహ్నం అర్ధరాత్రం ఇక నిరాత్రం దెయ్యాలకు లేచి చూస్తూ ఉంటారా? అది దగ్గరగా ఉంది. ఒక భక్తికి సిస్టమ్ ఉందండి, ఒక పద్ధతి ఉందండి. దేవుడు ఆత్మ కనుక టైం ఇంకా వాడి, దేవుడు ఆత్మ కనుక ఆత్మలో ధ్యానించాలి, దేవుడు సత్యం కనుక ఈ వాక్యానికి తెలియాలి. అందుచేత ఎవరి మట్టి వాళ్ళకి ఇష్టానుసారంగా ఈ విలువైన దేవుడి మాట చెప్పడానికి వీలు లేదని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. ఇప్పుడు